హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ 5 మూవీస్ భయ. ఆల్రెడీ 5 మూవీస్లోకి వెళ్ళి నేను 5 మూవీస్లోకి వెళ్ళి 4 మూవీస్ పెట్టేస్తా. ఆ 4 మూవీస్లోకి వెళ్ళి ఇంకొక మూవీ పెండింగ్ ఉంది భయ. ఆ మూవీ పేరు మత్తు ఊర్లో పార్ట్ 2. ఆల్రెడీ మీ అందరూ మత్తు ఊర్లో పార్ట్ 1 ఆల్రెడీ థియేటర్కి వెళ్ళి చూసారు, అందరికీ తెలుసు. బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద మూవీ ఇట్ అయిన రితీష్ రాణా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మత్తు ఊర్లో. దాని తర్వాత సెకండ్ మూవీ తీసారు హ్యాపీ బర్త్డే, లావణ్య త్రిపాఠి హీరోనిగా చేసిన మూవీ మత్తు హ్యాపీ బర్త్డే. సో ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. కానీ ఆ మూవీలో ఉన్న కామెడీ కంటెంట్ అంటే కంటెంట్ పక్కన పెడితే కామెడీ ప్లస్ అనేది మూవీ. సో ఆయన కమింగ్ టు ద థర్డ్ మూవీ మత్తు ఊర్లో పార్ట్ 2 తీసిన కరెక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ డీజే టిల్లు స్క్వేర్ సేమ్ ఇలా ఫ్రేమ్ పార్ట్ 1లో ఏదైతే చూసామో పార్ట్ 2కి కంటిన్యూషన్ ఇట్లా పెడతాం. కరెక్ట్ కంటిన్యూషన్ పెట్టి దీనికి మత్తు ఊర్లో 1 మత్తు ఊర్లో 2 కరెక్ట్ కంటిన్యూషన్ పెట్టింది. కమింగ్ టు ద పార్ట్ ఇద్దరికి ట్యాంక్స్ చెప్పుకోవాలి భయ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ మూవీకి వచ్చేసారు. సో కమింగ్ టు ద పాయింట్ ఇద్దరు ఓడో భయ మన చాలా మంది ఎవ్వరైతే నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి. నేను చూసాను ఇక నెగిటివ్ రివ్యూ చదివా, ఎవరైతే నెగిటివ్ అందరు సత్య కామెడీకే మెచ్చుకుంటారు. ఏమీ క్లాస్ కొడతారు ఓన్లీ సత్య పర్ఫార్మెన్స్కి. సో కమింగ్ టు ద సెకండ్ పర్సన్ కాలభయ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వెరీ డీసెంట్. మళ్ళీ ఇంకొక మనం ట్రైలర్ టీజర్ అట్లా చూసాం, ఓడినా కోరిక రోయింది ఆ డైలాగ్. వాళ్ళ సీరియల్ యూసర్స్ మూవీలో ఇట్స్ సచ్ వండర్స్ కామెడీ, ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. సో కమింగ్ టు ద మూవీ మత్తు ఊర్లో 2 స్టోరీలకే వెళ్ళిపోదాం భయ్య. సో వాళ్ళు చెప్తున్న టీజర్లో ట్రైలర్ కామెడీ ఎక్కడ తగ్గలే. ఇట్స్ అ వెరీ గుడ్ థ్యాంక్స్. ఓల్డ్ మూవీలో థ్యాంక్స్ చెప్పేది రితీష్ రాణా ఒకరికి. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ రైటర్ స్టోరీ రైటర్ మొత్తం అన్నిటికీ అన్ని కవర్ చేసినట్టే మన రితీష్ రాణాకి. సో అందుకే ఈ క్లాస్కి మన రితీష్ రాణాకి ఇస్తున్నా. సో కమింగ్ టు ద మత్తు ఊర్లో 2 అనే ఒక మూవీ 3 days బ్యాకే రిలీజ్ అయ్యా. చాలా మంది నెగిటివ్ ఇస్తాను అనుకున్నా కానీ ఎక్కడ నెగిటివ్ ఇవ్వాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద కంట్రీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, వెరీ గుడ్, వెరీ సత్య క్యారెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్. ఆల్రెడీ మన మహేష్ బాబు బి థియేటర్లో పెట్టేశారు భయ్య. నేను మన కూతురు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మెయిన్లీ ఆ స్పెషల్ సత్య. సో అటు మహేష్ బాబు అటు చిరంజీవి వీల్ బి రివ్యూ ఇచ్చేసారు భయ్య. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఢిల్లీ వెళ్ళి చూడండి భయ్య, కామెడీ మిస్ అవ్వకండి. సో కమింగ్ టు ద స్టోరీ. సో స్టోరీ ఏంటంటే పార్ట్ వల్ల చిన్న లింక్ ఉంటుంది భయ్య. ఆ లింక్ వీళ్ళు డ్రగ్స్ కేసులో ఇదికి బయటపడి నాకు డ్రగ్స్కి సంబంధం ఏముండదు. సో వీళ్ళు ఆ రూమ్ నుంచి వెళ్ళకూడదు. ఆ రూమ్ నుంచి వెళ్ళకుంటే తానంలో అపార్ట్మెంట్లో జరిగిన 2 ఇన్సిడెంట్, ఒక వెన్నెల కిషోర్, ఇంకొకటి తేజస్విని టోదా. సో ఆ తేజస్విని టోదా పేరు మార్చుకొని పార్ట్ 2లో పేరు మార్చుకొని వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో వెన్నెల కిషోర్ సేమ్ వెన్నెల కిషోర్ ఉంటాడు అనుకుంటా, కానీ పార్ట్ 1 మనం చూసాం వెన్నెల కిషోర్ని ఆడ చనిపిస్తారు. కానీ పార్ట్ 2 వచ్చేసరికి వాళ్ళ అన్నను వాళ్ళ తమ్ముడు ఉంటారు. సో కమింగ్ టు ద స్టోరీ ఏంటంటే దానికి సేమ్ పార్ట్ 1కి కనెక్షన్ ఎట్లుంటుందో సేమ్ పార్ట్ 2కి అట్లా కనెక్షన్ ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే పార్ట్ 1లో మనం ఏదైతే చూసామో వీళ్ళని ఇంటికి అంటే రూమ్లో నుంచి ఖాళీ చేయించి వీళ్ళు రోడ్ పైన పడంగానే వాళ్ళ జోబులో రూపాయి వాళ్ళ దగ్గర ఉందంటే ఒక మనీ భయ్య. సో వాళ్ళు ఫ్లాట్లో దొరికిన మనీ. సో అది మన యశ్ ఇంకా బాబు దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఖర్చుకు పెట్టారు. సో వాళ్ళకి ఏంటంటే మనకు ఏదైనా జాబ్ వచ్చేవాడు. సో వాళ్ళు ఒక పేపర్లో యాడ్ చూస్తారు. ఆ పేపర్లో యాడ్ చూడగానే జాబ్లో జాయిన్ అయిపోతారు. సో జాబ్ జాయిన్ అయ్యేమో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ పాస్ అయినాక వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో వాళ్ళు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతారు, మళ్ళీ తీసుకున్నప్పుడు ఫెయిల్ అవుతారు, అన్నిట్లో ఫెయిల్ అవుతారు. సో ఇది మా కర్మ అని చెప్పి మళ్ళీ తస్కరించక వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి మనీ అంటే పైసలు ఇచ్చి పాస్ చేయించుకుంటారు భయ్య. సో అట్లా పైసలు ఇచ్చి మళ్ళీ వెనకాల నుంచి వస్తారు. సో అట్లా వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ టీంలో జాయిన్ అవుతారు ఏజెంట్. కానీ వాళ్ళ ఎంట్రీ సీన్ భయ్య వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. పీక్స్ అంటే పీక్స్ నార్మల్గా ఉంటుంది కానీ అన్ని సినిమాలు చూసామని అనిపించాలి. కానీ
వేరే లెవెల్ ఉంటుంది ఇది. వాళ్ళు డెలివరీ బాయ్ చేసినా మనీ సరిపోవు, ఏజెంట్ లాగా చేసినా మనీ సరిపోవు. సో అట్లా వచ్చే ప్రతి కేసులో వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ కదా అంటారు వాళ్ళ ఫాదర్ మదర్. సో నాకు నా బిడ్డ ఇంపార్టెంట్గా, నా బిడ్డ కావాలి, ఇంటికి రావాలి అనే ఇంపార్టెంట్. సో ఆ డబ్బు కొంత వీళ్ళు తీసుకొని కొంత ఈ టెంపోలకి ఇచ్చేస్తారు. సో అట్లా సో ఆ కణంలో వీళ్ళు ఒక కేసు సాల్వ్ చేస్తారు. కేసు సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన సత్య బర్త్డే, ఇజాస్ బర్త్డే. సో వాళ్ళ ఆఫీస్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ ఆఫీస్లో అందరి దగ్గర అప్పులు తీసుకుంటారు. అప్పులు వాళ్ళు తానికి తినడానికి ఎంజాయ్ చేయడానికి. సో అక్కడ మన సారీ ఒక క్యారెక్టర్ మర్చిపోయా, ఇద్దరు క్యారెక్టర్ మర్చిపోయా. ఒక ఫైర్ అబ్దుల్, ఒక సునీల్ వీళ్ళ సీనియర్ సుపీరియర్ ఆఫీసర్ సునీల్, సీనియర్ ఏమో ఫైర్ అబ్దుల్లా. సో ఫైర్ అబ్దుల్లా దగ్గర పోయి మనీ తీసుకుంటాం వడ్డీ 5% అట్లా. సో వీళ్ళిద్దరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటా చిరునవ్వుతూనే ఉంటారు. సో అట్లా వీళ్ళు అప్పులు చేసి బర్త్డే సెలబ్రేషన్ ఎందుకు అది అని సునీల్ అంటారు. సో వాళ్ళు ఒకటే మాట అయిపోయారు, సార్ మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, మనకి 24 hours ఉంటుంటాం. సో ఆ తరుణంలో మనం చిన్న సెలబ్రేషన్ బీ చేసుకోకపోతే ఎట్లా సార్ అని చెప్పి మన సీనియర్ అంట, సీనియర్ ఓడు కాదు మన ఫైర్ అబ్దుల్లా. సో అన్న కారణంలో సో బర్త్డే పార్టీ అని బాబు అడుగుతారు. బాబు ఇస్డాస్ని అడుగుతారు. సో ఇస్డాస్ సరే రానికి ఏం కావాలో నాకు తెలుసు, బాస్ పబ్ వెళ్దాం, సెలబ్రిటీల పబ్ వెళ్దాం అని చెప్పి సచ్చా పబ్కి తీసుకో. అక్కడ 2 టెస్టులు ఉంటాయి భయ. ఆ టెస్టులు చెప్పేసా మీరు అందరూ ఈజీగా గిజ్ చేసాం. పార్వల్లో ఏదైతే చూసామో సేమ్ అదే. పెన్నెల్ కిషోర్ అసలు చనిపోయిన ఇట్లా బతికొచ్చిన అదొక పాయింట్. సెకండ్ పాయింట్ చేసినట్టు కూడా వాడు పేరు మార్చుకొని ఉంటాడు. సో దానికి పబ్బు ఉన్న మన ఆకాష్ మన అజయ్. సో అట్లా చెప్తుంది. అది వీళ్ళ మధ్యలో ఆ పబ్లో ఏమైపోతారంటే డ్రగ్స్ దొరుకుతాయి. సో వెన్నెల కిషోర్ బయట వేసి స్మెల్ చేసి సో వీళ్ళిద్దరు బాబుకి ఎస్దాస్కి తెలిసిపోతారు. పెద్ద ఏమమాలి అనేది దొరికారు రా, ఇలాంటి చిన్న వాళ్ళు డ్రగ్స్ కావాలని చెప్పి సత్యత అంటారు. సో అక్కడ మొత్తం గొడవలు చేస్తారు. మళ్ళీ ఈ టీం వాళ్ళకి ఫోన్ చేసి గొడవ చేస్తారు. అరే మీరు ఏదైనా పట్టుకునే మనం ప్రూఫ్తో పట్టుకోండి, లేదంటే మనం జైలు వేస్తారు. సో అని చెప్పి ప్రూఫ్ కోసం లేక వాళ్ళని వదిలేస్తారు సీనియర్ సుప్రియర్. సో వాళ్ళని వదిలేసిన కారణంలో బాబు వార్నింగ్ ఇస్తారు, మా దగ్గర ప్రూఫ్ లేదనే కదా మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రూఫ్తో వస్తా. సచ్ కామెడీ చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద కామెడీ టు సచ్. సో దట్ ఆఫ్ ద పార్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైపోతారంటే ఒక కేసు వస్తుంది వీళ్ళ దగ్గర అన్ఆఫీషియల్గా, అంటే ఆఫీషియల్గా అన్ఆఫీషియల్, అది ఒక డూప్లికేట్ గ్యాంగ్ భయ. సో వీళ్ళని ఇచ్చానికి ఒక కేసు వస్తుంది. అమ్మాయి కిడ్నాప్ అయిపోతుంది. ఆ అమ్మాయి కిడ్నాప్ చేసేటప్పుడు కిడ్నాపర్ 2 కోట్లు అడుగుతారు. ఆ 2 కోట్ల కారణంలో ఏమైపోతా అంటే వీళ్ళు ముందే కేసు సాల్వ్ చేసి ఆ కిడ్నాపర్ డబ్బులు మనమే ఫస్ట్ కొట్టేసి మనం లైఫ్ సెట్ అయిపోవచ్చు అని బాబు ఇస్జాస్ అంటారు. సో ఆ కారణంలో ఏమైపోతారంటే వాళ్ళ అమ్మాయి దొరుకుతాయి. అమ్మాయి దొరికిన వెంటనే వాళ్ళ పైన పోయి చెక్ చేస్తే అమ్మాయి ఉన్నాడు కిడ్నాప్. అక్కడ చూస్తే అసలు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళకేమో టైం ఎక్కువ. ఆ టైం లోపల వచ్చేది ఒక 2-3 hours టైం ఇస్తాం. బాబు మళ్ళీ కేసు అసలు దీనికి కారణం ఇవ్వడు, అసలు మన ఇంకా ఓడో టార్గెట్ చేసి అసలు ఆయన ఇవ్వడు అది ఇది టార్గెట్ చేసి ఒక హోటల్ రూమ్లో పోతారు. ఆ హోటల్ రూమ్లో ఆకాష్ దొరుకుతారు భయ్య. సో ఏందా మీరు ఎక్కడ చూస్తా నాకే నా తలిగేది ఎందుో కూడా జిడ్డులాగా తలిగించుకొని మీకు ఇంత పైసలు ఇస్తా అంటే పోడు, నేను టార్గెట్ ఈ హోటల్ ఏదో జరుగుతుందని చెప్పి సో నిజం చెప్పరా అని చెప్పి సచ్చ గంటలు పెట్టిస్తారు. సచ్చగా చెప్తున్నా అసలు మూవీలో ఆయన గన్గాలనికి రావు, ట్రైనింగ్స్ అక్కడ చేయరు, అలాంటి వాడు మర్డర్ చేశారు సచ్చ. అసలు ఆ మర్డర్ బి చేసేటప్పుడు అంటే సచ్చ మర్డర్ అయ్యాడు, దీని ఇంకొకరు ఉంటారు భయ్య. సో దొరుకుతారు. అప్పుడే ఈ టీం వాళ్ళు వస్తారు ఇంకెళ్ళి వెళ్ళి. సో బాబు అరే ఇదొకటి చేద్దామని చెప్పి వీళ్ళు మెల్ల డోరింగల్ రాసుకోవడం. అప్పుడు పోలీసు వాళ్ళు లోపలికి అంటే ఏజెంట్ వాళ్ళు ఈ టీం వాళ్ళు లోపలికి వచ్చే లోపల డోరింగల్కి వెళ్ళి వచ్చేస్తారు. అది ఇది అక్కడ కామెడీ ఈజ్ అ వెరీ ఫెన్సాటిక్ మైండ్ బ్లోయింగ్ కామెడీ. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే ఫైన్ ఏమవుతారంటే ఈ టీం ఆఫీస్లో బాబు చేసిన అంటే బాబు ఇంకా ఇస్డాస్ చంపిన అజయ్ని గంటలో షూట్ చేసేది అయితే సీన్ ఉంట అది మొత్తం రికార్డ్ అయ్యి ఈ టీంలో పెద్ద స్క్రీన్లో వేస్తారు. వేసిన కణంలో సో అంటే టీవీలో సత్య ఇంకా శ్రీసింహ చేసిన
ఏదైతే ఎవరైతే చంపుతారో అది దానికంటే అంటే చంపిన కారణంలో ఏదైతే వాళ్ళు చంపింది వీడియో తీసారో ఆ వీడియో తీసేది వాళ్ళ ఆఫీస్లో స్క్రీన్ పైన వేస్తారు. ఏది చేసేమో అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది భయ్యా. ఆ ట్విస్ట్ ఏంటంటే చెప్పేసా ఈజీగా గెట్ చేస్తారు. సో ఏం లేదు భయ్యా, వీళ్ళు ఎవరైతే అన్అఫీషియల్గా కేసు టేకప్ చేస్తారో ఆ అమ్మాయి ఆ మదరే కాదు, ఆ అమ్మాయే కాదు. ఇది హైలైట్ ట్విస్ట్. సో కమింగ్ టు ద పాయింట్ ఏమైపోతారంటే సో ఆ స్క్రీన్ పైన పడతాం, మళ్ళీ ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేయాలి, ఈ అమ్మాయి కిడ్నాపర్ కిడ్నాప్ చేసాడు, మళ్ళీ ఈ అమ్మాయి ఆ మదర్ కాదంటారు, ఆ మదర్కి ఈ అమ్మాయి కాదంటే ఈ అమ్మాయికి మదర్ కాదంటారు. ఇట్లా లెక్కలేని ట్విస్టులు ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి కమింగ్ టు ద పాయింట్. సో లాస్ట్కి స్క్రీన్ పైన వాళ్ళు చేసిన అచ్చగా కనిపించిన తర్వాత సీనియర్ అంటుంది వీళ్ళు అచ్చ చేసింది నేను నమ్మను సార్, ఎందుకంటే వీళ్ళకి బుల్లెట్ కాల్చమే రాదు, ఇంకా ఎట్లా చేసా అని చెప్పి 5 అబ్దులు గట్టిగా నమ్ముతారు. సో వీళ్ళు ఒకటి 5 అబ్దులు చెప్పేమో ఇంకా ఆఫీస్ నుంచి తప్పించుకొని బయటకు వస్తారు. వాళ్ళ కారు దొరుకుతుంది, వాళ్ళ కార్లో తప్పించుకుంటే ఇంకా కారు బ్యాక్ సైడ్ సీట్లో ఒక అమ్మాయి బాడీ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి ఈమె మదర్ కాదు, ఈమె అమ్మాయి వాళ్ళ మదర్ కాదని చెప్పి. సో వాళ్ళ మదర్ వాళ్ళ కూతురు ఉంటుంది అయ్యా, చనిపోయే డెడ్ బాడీ, వాళ్ళు వీరే చంపారని కేసు ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కమింగ్ టు ద సెకండ్ ఆఫ్ ఏంటంటే అసలు బాబు ఇంకా ఇజ్జస్ ఇద్దరు కలిసి అచ్చనే చెయ్యడు, గన్ పేలవానికి రాదు, అసలు అచ్చ చేసిన వాడు, అసలు వీళ్ళని టార్గెట్ చేసిన వాడు. మా ఇంకా పార్ట్ 1లో మనం చూస్తున్నాం వీళ్ళకి ఇంకా టార్గెట్ చేసింది అభి ఉంటే ఈ మూవీకి వచ్చేసరికి ఎవరు ఉంటారు వీళ్ళు ఇంకా బ్లాక్మెయిల్. సో ఆయన ఎవ్వడు అసలు నన్ను టార్గెట్ చేస్తున్నా, నన్ను టార్గెట్ చేసి ఏమో మొత్తం తెలుసుకోవడానికి సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో ఇది భయ్య సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మీరు మధ్యలో లేచి వెళ్ళిపోకండి. సో అక్కడ కమింగ్ టు 2 సీన్స్ మర్చిపోయా. ఒక రోహిణి సీన్ ఓడినా కోరాక అదొకటి, పార్ట్ 1లో వాళ్ళ మదర్ కంటూనే మొత్తం సీన్ రిపీట్ వస్తుంది. ఇలా అలా అల్లుడు అది బి కామెడీ హైలైట్ ఉంటుంది. సో మిస్ కాకని ఇంకొకటి మూవీ అయిపోతుందని లేచి వెళ్ళిపోకండి. అక్కడ ఒక సాంగ్ ఉంది. సో అక్కడ ఒక సాంగ్ ఉంది భయ్య. సో ఆ సాంగ్ హైలైట్ ఉంటుంది. మన ఫైరా అబ్దుల్లా యాజ్ ద సింగర్, యాజ్ ద కొరియోగ్రాఫర్, అయితే లిరిక్స్ ఆల్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు ఫైరా అబ్దుల్లా. సో ఆ సాంగ్ అయిపోయినాక అక్కడ ఒకటి ట్విస్ట్ ఉంటుంది, అది చూడని మిస్ కాకనే అక్కడ ఒక సీన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా చిరంజీవి రెఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మిస్ కాకండి భయ్య. నేను మిస్ కాలే, నేను చెప్పిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస, TFI బానిస కాబట్టి ఎవ్రీ మూవీ ఎండ్ అయ్యే వరకు చూస్తా. ఈ మూవీ ఎండ్ అయ్యే వరకు చూడండి. అక్కడ వెన్నెల కిషోర్ మనము టీజర్లో చూసాం, నేను చెప్తున్నా మీరు సున్రా నాయ్ సున్రా మీరే బాట్ సున్నా నాయ్ అంటారు కదా, అదే డైలాగ్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ చేసి ఎండ్ అయ్యే వరకు చూడండి భయ్య, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఒక కామెడీతో సాగి ఒక కేసుని వాళ్ళు చంపకున్న ఎలా బయటపడ్డాడు, ఎలా కేసు సాల్వ్ చేశారని ఇంట్రెస్టింగ్తో సాగుతుంది భయ్య. స్టోరీ నార్మల్ స్టోరీ. సో రితేష్ రాణా అయితే కామెడీ హైలైట్ చేశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఫైరా అబ్దుల్లా, రితేష్ రాణా, సచ్చా, ఇంకా శ్రీసింహ, వీళ్ళు నలుగురికి. ఇంకొకరు మర్చిపోయా భయ్య, కాలభయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ 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 గుడ్. ఇది భయ్య మత్తు ఊర్లో స్టోరీ. దీనికి ఇచ్చే నేను రేటింగ్ out of 5, 4. All characters are very good, very decent. Background music also very good. Production values be ikkada taggale anta natural undi. So మత్తు ఊర్లో నేను ఇచ్చే రేటింగ్ 5కి 4 భయ్య. ఎక్కడ తగ్గలే. దీనికి పార్ట్ రివ్యూ ఉందంట, సో దానికోసం వెయిట్ చేస్తున్నా. సో కమింగ్ టు పాయింట్ ఏంటంటే 5 మూవీస్ కవర్ చేసేస్తా. సో లేట్ అయినా సరే అన్నిటికీ మూవీ చూసే రివ్యూ ఇస్తా. కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, కొంతమంది పాజిటివ్స్. అంటే కొన్ని మూవీస్కి చెప్తున్నా, ఈ మూవీకి అయితే ఎవ్వడు నెగిటివ్ స్ప్రెడ్ చేయలేవయ్యా. డీసెంట్ మూవీ, వాచబుల్ మూవీ. దయచేసి ఎలాంటి OTT కోసం చూడకండి భయ్యా, చెప్తున్నా. OTT కోసం చూడకండి భయ్యా, థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది మట్టోళ్ళట్టు. సో దయచేసి మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ నియర్ బై నేబర్స్ ఆల్ అందరు కలిసి చూడాల్సిన మూవీ. మెయిన్లీ ఎస్పెషల్ సచ్చ కామెడీ మిస్ అవ్వకండి. సో ఇంకొక 10 days ఉంది భయ్య మన దేవర మూవీ రావడానికి.
చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆచార్య 2 అంటున్నాడు. సో మనం సెప్టెంబర్ 27th వచ్చే వరకు ఏం చెప్పలేం భయ్య.